ఫస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా! ఈ టైప్ ఆఫ్ మ్యాప్ హైడింగ్ యానిమేషన్‌ని కెమెరా యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు నేను చెప్తాను. మీరు గనుక ఈ ఛానెల్‌కి వచ్చినట్లయితే అప్లై జేకే, జేకే సాయిరెడ్డి, ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. నేను ఈ ఛానెల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ టిప్స్ అండ్ ఏఐకి సంబంధించిన కంటెంట్‌ని అప్‌లోడ్ చేస్తుంటాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక మనం ఏ మాటలు లేచకుండా ఈ టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఫిల్మోరాలో మీకు కావాల్సిన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు కావాల్సిన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీరు నేను ఇంపోర్ట్ చేసుకున్న మ్యాప్‌ని తీసుకొచ్చి డ్రాగ్ చేశాను. ఆ తర్వాత దాన్ని క్లిక్ చేసి క్రాప్ టు ఫిట్ అని క్లిక్ చేయగానే మ్యాప్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం జూమ్ చేసుకొని మీకు ఇంకొంచెం మ్యాప్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు మ్యాప్‌ని కావాల్సినట్టుగా సెట్ చేసుకున్న తర్వాత టైమ్‌లైన్ కొంచెం జూమ్ చేయండి. ఆ తర్వాత టైమ్‌లైన్‌లో ఉన్న ఈ మ్యాప్‌ని డూప్లికేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైనా ఒక సాలిడ్ కలర్ లేయర్ తీసుకొచ్చి దీని మీద డ్రాప్ చేయండి. నెక్స్ట్ మీరు దీన్ని బ్లెండ్ చేయాలి. దీనికోసం బ్లెండ్ మోడ్‌లోకెళ్ళి బ్లెండ్ మోడ్‌లో మల్టిప్లై అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు దీన్ని ఒక స్నాప్‌షాట్ తీసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టుగా. ఇక మీ స్నాప్‌షాట్ మీద క్లిక్ చేసి దీన్ని మీరు జేపీజీ, పీఎన్‌జీ మోడ్‌లో సేవ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ 2 లేయర్స్‌ని డిలీట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు స్నాప్‌షాట్ తీసినయన్నీ తీసుకొచ్చి ఈ టైమ్‌లైన్‌లోకి డ్రాగ్ చేయాలి. దీన్ని టైమ్‌లైన్‌లో డ్రాగ్ చేసిన తర్వాత ఏఐ టూల్స్‌లోకెళ్ళి ఏఐ టూల్‌లో స్మార్ట్ కట్అవుట్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు బ్రష్‌తో మీకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ బాటమ్‌లో కనిపిస్తున్న సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు సెలెక్టెడ్ పోర్షన్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీరు టెక్స్ట్‌లోకెళ్ళి ఒక డిఫాల్ట్ టెక్స్ట్‌ని తీసుకొచ్చి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని మీరు మీకు కావాల్సిన పోర్షన్ దగ్గరికి తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకోండి టెక్స్ట్‌ని. ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకున్నట్టుగా. ఇలా మీరు మీ టెక్స్ట్‌ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్‌లోకెళ్ళి టెక్స్ట్‌లో అడ్వాన్స్ మోడ్ ఓపెన్ చేయండి. అడ్వాన్స్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ టెక్స్ట్‌ని డిలీట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక షేప్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో లోపల ఉన్న టెక్స్ట్‌ని రిమూవ్ చేసి ఈ ఫిల్‌ని డిసేబుల్ చేస్తున్నాను. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌లో ఈ షేప్ కలర్‌ని చేంజ్ చేసుకోండి. నాకు వైట్ కలర్ కావాలి కాబట్టి వైట్ కలర్ చేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు కావాల్సిన సైజ్‌కి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని నేను అడ్జస్ట్ చేసుకొచ్చి మ్యాప్‌లో నాకు కావాల్సిన పోర్షన్ దగ్గర తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు ఇక్కడ టెక్స్ట్‌లో క్విక్ టెక్స్ట్ అని ఉంటుంది కదా! దీని మీద క్లిక్ చేసి కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్‌ని రిమూవ్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్‌ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈ టెక్స్ట్‌కి ఒక కలర్ ఇవ్వాలి. నేను దీనికి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. ఆ తర్ అదే కాకుండా ఈ టెక్స్ట్‌ని కదా తీసుకొచ్చి మీ ఇందాక క్రియేట్ చేసిన బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్‌లో ప్లేస్ చేయండి. ఈ ఫాంట్ అయినా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి. నేనైతే ప్రెజెంట్‌కి సేమ్ ఫాంటే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక మీరు చూసారంటే మీకు టెక్స్ట్ అనేది అప్లై అయింది. ఇప్పుడు మీరు దీనికొక నెక్స్ట్ మీరు దీన్ని కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఒక వీడియో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి స్కేల్‌లో కొంచెం వాల్యూమ్‌ని తగ్గించండి మీకు కావాల్సినట్టుగా. ఇలా తగ్గిస్తే మీ వాల్యూమ్ తగ్గుతుంది. నెక్స్ట్ మీరు ట్రాన్సిషన్‌లోకెళ్ళి ట్రాన్సిషన్‌లో డిజాల్వ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ డిజాల్వ్ ట్రాన్సిషన్ తీసుకొచ్చి యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం మ్యాప్‌ని హైలైటింగ్ చేద్దాం ఎఫెక్ట్స్ యూజ్ చేసి. దీనికోసం మీరు ఎఫెక్ట్స్‌లోకెళ్ళి ఎఫెక్ట్స్‌లో బార్డర్ అని ఉంటుంది. ఆ బార్డర్ టైప్ చేయండి. అలా టైప్ చేయగానే బార్డర్ ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ కనబడుతున్న బార్డర్ ఉంది కదా! అది తీసుకొచ్చి దీన్ని అప్లై చేయండి. ఆ తర్వాత మీరు ఎఫెక్ట్స్‌లోకెళ్ళి ఇక్కడ మీ కలర్స్‌ని చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను కలర్స్ ఆరెంజ్‌ని యాడ్ చేసుకుంటున్నా రెండాటికిని. ఆ తర్వాత దీని సైజ్‌ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు బ్లర్‌లోకెళ్ళి బ్లర్ వాల్యూమ్ కదా! ఒక 6 ఆర్ 5 మధ్యలో పెట్టుకోండి సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ లుక్ కోసం. నెక్స్ట్ మీరు ఒపెసిటీని 60, 40 ఆ రేంజ్‌లో పెట్టుకోండి. సో, ఈ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ బార్డర్‌లోకెళ్ళి ఆ బార్డర్ ఎఫెక్ట్ మళ్ళీ యాడ్ చేయండి. దీని సైజ్‌ని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ట్రాన్సిషన్స్‌కెళ్ళి ట్రాన్సిషన్‌లో ఇంక్ అని క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మీకు చాలా ట్రాన్సిషన్స్ అనేవి వస్తాయి. ఈ ట్రాన్సిషన్స్‌లో వెడ్డింగ్ యూనిటీస్ అని ఒక నేమ్‌తో ఒకటుంటుంది. ఆహ్, అఫ్ ఆ ట్రాన్సిషన్‌ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. ఎక్కడ అడ్జస్ట్ చేసినట్టుగా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. చూసారు కదా! ఎఫెక్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో.
ఇప్పుడు మనం దీనికొక జూమ్ ఎఫెక్ట్‌ని యాడ్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు మీడియాలోకెళ్ళి అక్కడ అక్కడ నుంచి అడ్జస్ట్‌మెంట్ లేయర్ అని ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒకటి యాడ్ చేయండి. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్స్‌లోకెళ్ళి జూమ్ అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మీకు చాలా జూమ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ జూమ్ ఎఫెక్ట్స్‌లో నేను పారాలాక్స్ జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. అదే పారాలాక్స్ స్మూత్ జూమ్ ఎఫెక్ట్‌ని. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను ఏది సెట్ అవుతుందని. అలా చెక్ చేసుకున్న తర్వాత నాకు సెట్ అయ్యే ఒక దాన్ని చూస్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే నాకు ఇది సెట్ అయ్యేది అనిపించింది. సో, దీన్ని నేను చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకెళ్ళి దీని స్ట్రెంగ్త్‌ని కొంచెం తగ్గించాను. నాకు 90 వరకు సరిపోద్ది కదా! 90 పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ గాని, తక్కువ గాని కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. దీంతో మీ మ్యాప్ హైలైటింగ్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇంత్ ఇలా మీరు మీకు కావాల్సిన మ్యాప్ హైలైటింగ్ ఎఫెక్ట్‌ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫిల్మోరా యూజ్ చేసి. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫై అవుతాయి.